హైదరాబాద్ అంబర్పేటలో బాలుడు దారుణానికి పాల్పడ్డాడు. ఓ ఇంట్లోకి దూరి ఇద్దరు యువతులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాలిక అదే ఇంట్లో ట్యూషన్ చెబుతున్న మరో యువతిని కత్తితో కడుపులో పొడిచి పరారయ్యాడు ఆ బాలుడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితులను విద్యానగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హైదరాబాద్ అంబర్పేటలో బాలుడు దారుణానికి పాల్పడ్డాడు. ఓ ఇంట్లోకి దూరి ఇద్దరు యువతులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాలిక అదే ఇంట్లో ట్యూషన్ చెబుతున్న మరో యువతిని కత్తితో కడుపులో పొడిచి పరారయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితులను విద్యానగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించినట్టు తెలుస్తుంది. ఇక ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్. వంశీ, ఈ అంబర్పేటలోని ఒక ప్రేమోన్మాది ఘాతుకం వెలుగులోకి రావడం జరిగింది. అయితే ప్రేమ పేరుతోటి ఓ మైనర్ బాలుడు మైనర్ బాలికను గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఫోన్లలో మెసేజ్లు పెట్టడమే కాకుండా వెంటపడి ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. అయితే కొన్నాళ్ళ నుంచి కూడా ఈ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని చదువుతోంది. ఈ క్రమంలోనే ట్యూషన్కి వెళ్ళినటువంటి ఆమెను కత్తితో పొడిచి దారుణానికి తెగబడ్డాడు. ఈ అంబర్పేట పోలీస్ స్టేషన్ లో ఈ ఘాతుకం వెలుగులోకి రావడం జరిగింది. అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా బాలిక తల్లి స్థానికంగా ఆమె మృతి చెందడం, ఆ తర్వాత మొత్తానికి ఆ కుటుంబానికి ఈ బాలుడు మైనర్ బాలుడు దగ్గర అవడం, ఆ తర్వాత ఇలా వెంటపడి వెకిలి చేష్టలు చేసి ఆ తర్వాత బాలికను కత్తితో పొడడం కాకుండా అడ్డొచ్చినటువంటి మరో ఆమె సోదరిని కూడా పొడిచి గాయపరిచాడు. మొత్తం మీద ఆ తర్వాత ఘటనా స్థలం నుంచి కూడా అతను పరాడవడం జరిగింది. ఈ విషయం పైన అంబర్పేట పోలీసులు ఈ మైనర్ బాలును పట్టుకునేందుకు గాను ఒక ప్రత్యేకమైనటువంటి టీంను కూడా ఏర్పరచడం జరిగింది. అదేవిధంగా గాయపడినటువంటి మైనర్ బాలికను స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కు తరలించారు. వంశీ. థ్యాంక్ యూ ధనరాజ్. Hello.